వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అక్షయ తృతీయ మాకు లాస్ట్ తదియ కాబట్టి అమ్మవారిని గౌరమ్మ దేవిని కూర్చుండబెడుతున్నాను. ఇంకా రెడీ కాలేదు. స్టార్టింగ్ ఇలా పెట్టాను. మీకు అన్నీ చూపిస్తాను. అమ్మవారిని ఇలా తయారు చేశాను. ఇంకా తయారు చేసేది చాలా ఉంది, మీకు చూపిస్తాను. రోజు అక్షయ తృతీయ అమ్మవారిని గౌరమ్మ దేవిని కూర్చుండబెడతాం మేము. ఇందులో చిన్న ప్లేట్ పెట్టుకున్నాను కదా, అందులో నేను గౌరమ్మ దేవిని చేసుకొని గణపతి గౌరమ్మను పసుపు గణపతి గౌరమ్మను చేసుకొని అందులో పెట్టుకుంటాను. ఇంకో గిన్నెలో పెసరపప్పు నానబోసాను. అది పెసరపప్పు ఒక గిన్నెలో వేస్తాను. ఇంకో గిన్నెలో నామాలతోటి నేను వెండి బంగారం పూసిన వెండి పూలు తీసుకున్నాను. అవి నామాలతోటి ఆ గిన్నెలో అమ్మవారికి పెడతాను. మళ్ళీ పువ్వులు పూజ కావాలి. ఇగో ఇలా దీపాలను అలంకరణ చేసుకున్నాను. ధూపంకు ఇందులో ఒక అరటిపండు మామిడి పండు నైవేద్యంకు పెడతాను. తర్వాత చెంబు కలశంకు చెంబు, తర్వాత ఆచమానం ప్లేటు, ఇవన్నీ చేసుకుంటాను. మీకు పూజ అయిన తర్వాత చూపిస్తాను. అమ్మా లక్ష్మీ రావమ్మ హారతి చేకొనవమ్మ, అల్లరి తల్లి వినవమ్మ, చల్లని దీవెనలిమ్మ. అమ్మా లక్ష్మీ రావమ్మ నిదయలేక నీ కృపలేక నిలిచేవారు ఎవరమ్మ, జగన్మాతవే నీవమ్మ, జయహారతి చేకొనవమ్మ. అమ్మా లక్ష్మీ రావమ్మ నిసరి ఎవరిక శ్రీలక్ష్మి, నీవే మా సిరి మహాలక్ష్మి, నిరూపమ సుందరి నీవమ్మ, నివాళుని చేకొనవమ్మ. అమ్మా లక్ష్మీ రావమ్మ మంగళ శుభకరి మాతా మహేశ్వరి, మాతా మహేశ్వరి, అంబ భవానీ అఖిలాండేశ్వరి, రాజీవలోచని రాజరాజేశ్వరి, ఆనందలోచని శ్రీ శివశంకరి, రాజీవలోచని రాజరాజేశ్వరి, పాహి పరాశక్తివి శ్రీ పరమేశ్వరి, మంగళ శుభకరి మాతా మహేశ్వరి, మాతా మహేశ్వరి. గౌరమ్మ పూజ అయిపోయింది. ఇప్పుడు నామాలతోటి పువ్వులు ఎక్కిస్తా నేను. ఇవి వెండి పువ్వులు, ఇవి ఎక్కిస్తాను. మొత్తం ఎక్కించిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఆ నైవేద్యము అన్నము, తోటకూర మామిడికాయ పప్పు, బాసంది చేశాను నైవేద్యం. ఈరోజు ముత్తేదులకు నేను అరటిపండు, గాజులు, తమలపాకుతోటి మళ్ళీ రూపాయి బిళ్ళ, పెసరపప్పు వేసినాను. అది గ్లాసులలో వేసి ఇస్తాను. ఇలా అరేంజ్మెంట్ చేసుకున్నాను నేను ముత్తేదులకు ఇవ్వడానికి.